నంద్యాల జిల్లా సీతారామపురానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇక వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాన రాంభూపాలరెడ్డి, మాజీ మంత్రి బుగ్గన, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి వారు మాట్లాడుతూ టీడీపీ నాయకుల దాడిలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో దౌర్జన్యాలు, హత్యాకాండలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయని, రాష్ట్రంలో టీడీపీ పాలనలో ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల సమక్షంలో దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా రేపు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో ఉదయం 10 గంటలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతుందని, అక్కడి నుండి హైవే నుండి ఐలూరు మెట్ట సీతారామపురానికి వెళ్లడం జరుగుతుందని, అక్కడి నుండి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈ పథకాలు అమలు చేయలేమని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేదానికి చెప్పిన వాగ్దానాలు తప్ప ఇది అమలు చేసేది కాదని అతనికి తెలుసు. వాళ్ళని ప్రజలను మళ్ళా ఇవ్వలేమని చెప్పేదానికి ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే భయం వేస్తుందని చెప్తా ఉన్నారు. అంటే ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి. రెండోది లా అండ్ ఆర్డర్. కనీసం మీ చేతిలో మంచి పరిపాలన అందించాలని ప్రజల చేతికి ఇస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ స్వార్థం కోసం, ఆదాయాల కోసం, అదేవిధంగా భూ మాఫియాలు, కబ్జాలు ప్రజలను భయప్రాంతులను చేసి ఆర్థికంగా లబ్ధి పొందేదానికి చాలా సంఘటనలు, డోన్లో సంఘటన, ఈరోజు ఆస్తుల మీద ఆస్తులు కూడా మాకు ఇవ్వమని అడిగే పరిస్థితి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు, సంఘటనలు చూస్తే ఈరోజు వాళ్ళు చెప్పేది ఒకటి, శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. జరిగేటువంటి అమలు మాత్రం ఈరోజు నాకు తెలిసినంత చంద్రబాబు నాయుడు గారు ఇది అరికట్టాలంటే పెద్ద పని కూడా కాదు. కానీ పైకి ప్రజలను మభ్యపెట్టి మేము మంచి పరిపాలన అందిస్తున్నామని ఒక దిక్కు ప్రజలను భయప్రాంతులను చేసి, ఎందుకంటే ఇంకా ఆందోళనలు చాలా తొందరలో ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితి, ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, ప్రతిపక్షాన్ని నోరు నొక్కి భయభ్రాంతులకు గురి చేసి ఈ ఆందోళన జరగకుండా ఉండాలనే ఆలోచనతో ఎన్ని చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు లాంటి పరిస్థితులు చేసినా కూడా తొందరలో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితుల్లో ఆ రూట్ మ్యాప్ కానీ ఎట్లా రావాలా, ఏ విధంగా సీతారామపురం అనేది